వరబా వైభవ్ వయసు 14 ఏళ్ళైనా అతడి బ్యాట్ సాధించిన వీరంగానికి ఇంగ్లాండ్ బౌలర్ల దిక్కుతో చని పరిస్థితి. 15 4లు 15 సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు రాబట్టిన సూర్యవంశీ బాదుడుకు రికార్డులు బద్దలయ్యాయి. అటు 412 పరుగుల భారీ ఛేదనకు ఇంగ్లాండ్ ధీటుగానే ఆరంభించింది. కానీ భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగించారు. ఆ వికెట్ల వేటలో భారత్దే పై చేయింది. ఆరోసారి అండర్-19 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకుంది. 2002లోని భారత జట్టు ఇంగ్లాండ్ను ఓడించి కప్ కైవసం చేసుకోవడం గమనార్హం. అండర్-19 వన్డే వరల్డ్ కప్ను భారత కుర్రాలు అజేయంగా ముగించారు. శుక్రవారం ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఆయుష్ మాత్రసేన 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ఖాతాలో ఇది 6వ టైటిల్ కావడం విశేషం. గతంలో 2000 సంవత్సరం, 2008 సంవత్సరం, 2012 సంవత్సరం, 2018 సంవత్సరం, 2022లలో కప్ ఛాంపియన్గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 4లు 15 సిక్సర్లతో 175 తుఫాన్ ఇన్నింగ్స్. మామూలు కొట్టుడు కాదు, రచ్చరంబోలే ఆకాశమే అద్దుగా చెలరిగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు మొగుడయ్యాడు. గుర్తుంచుకోండి, వైభవ్ సూర్యవంశీ 50 ఓవర్లలో 411 9 పరుగుల స్కోరు సాధించిన మన భారత జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు, అభిజ్ఞాన్ 40 పరుగులు, కనిష్క్ 37 పరుగులు నాటౌట్గా నిలవడంతో పాటు వేదాంత్ 32, విహాన్ 30 ఆ బ్యాటింగ్కి సహకరించారు. కాబట్టి ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో వచ్చేసి మింటోకి 3 వికెట్లు, గ్రీను మార్గాన్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆల్అవుట్ అయింది. వేగంగా ఆడే క్రమంలో జట్టు వికెట్లు కోల్పోయి దెబ్బ. అయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటర్ ఫాల్కనర్ 67 బంతులు 9 4లు 7 సిక్సర్లతో 115తో వీరోచిత సెంచరీ ఆకట్టుకున్నాడు. తర్వాత ఓపెనర్ మహేష్ ధామస్ పర్వాలేదనిపించారు. వీరవిహారం మొదటి 25 ఓవర్లలోనే భారత స్కోరు 250 పరుగుల్ని క్రాస్ చేసింది. కానీ ఆ తర్వాత 25 ఓవర్లు 161 మాత్రమే. ఓపెనర్ వైభవ్ సునామీ ఇన్నింగ్స్ ఎలా సాగిందో ఈ స్కోరు కార్డు చూస్తేనే అర్థమవుతుంది మనకి. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన మన వైభవ్ సూర్యవంశీ క్రీజులో కుదురుకున్నాక ఉన్నంత వరకు హరారే స్టేడియం భారీ షాట్లతో దద్దరిల్లి మోత మోగిపోయిందంటే మామూలు కొట్టుడు కాదు. మరో ఓపెనర్ 9 అతడు నిరాశపరిచాడు, తొందరగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆయుష్ జత కలవడంతో ఇంగ్లాండ్ బౌలర్లకు వాళ్ళ గుండె కుదేల్మనే బ్యాటింగ్తో వీరబాదుడు బాదారు. వీరు 2 వికెట్కు 90 బంతుల్లోనే 142 పరుగుల జత చేసి ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటంలో కీలక పాత్ర పోషించారు. ఇక 32 బంతుల్లో 50, 55 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్ ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. 22వ ఓవర్లో 27 రన్స్ సాధించాడు. ఈ దూకుడుకు సెంచరీ తర్వాత మరో 16 బంతుల్లోనే 150కి పైగా చేరాడు. తద్వారా అండర్-19లో ఫటెస్ట్ 150 సాధించిన బ్యాటర్ అయ్యాడు మన వైభవ్ సూర్యవంశీ. మామూలు కొట్టుడా బాబాయ్ వైభవ్ సూర్యవంశీ. అబ్బో, రానున్న రోజుల్లో మనవాడు మాత్రం పెచ్చ కొట్టడం ఖాయం. అసలు మొన్న జరిగిన ఆసియా కప్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న మన భారత జట్టు కసితీరాడారయ్యా. కొట్టారు. ఏం కొట్టుడు, పెచ్చ కొట్టుడు కొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లకు నిద్ర పట్టకుండా కొట్టారు. తెలుసుగా మన కుర్రోళ్ళతో అట్లా ఉంటుందని. అందుకనే 2026 అండర్-19 వరల్డ్ కప్ ఛాంపియన్స్గా నిలబడ్డారు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.